పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి మొట్టమొదటి పార్టీకి అండగా నిలబడి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడి కింద ఈ నియోజకవర్గంలో లెక్క. మంగళగిరి నియోజకవర్గం అంటే తెలుగుదేశం అంటే ఎంఎస్ఎస్ కోటేశ్వరే గుర్తొస్తారు తప్ప మిగిలినటువంటి వాళ్ళంతా కూడా తర్వాత అంశాలు ఉంటారు. మరి ఈ మంగళగిరి ప్రాంతానికి అంతటికీ బాగు చేయడానికి బ్రహ్మాండమైనటువంటి కృషి చేసినటువంటి వ్యక్తి. మన తన అనేటువంటి భేదాభిప్రాయం లేకుండా అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం అని చెప్పేసి, ప్రాంత అభివృద్ధి కోసం అని చెప్పేసి మరి పాటుపడినటువంటి వ్యక్తి. మరి నేను కూడా వారితో పాటు సహచర్యంగా ఉండి ఎల్లకాలం వారు ఉన్నంతకాలమే కాకుండా తర్వాత కూడా పార్టీలో వారికి చేదోడు వాదోడుగా ఉండి ముఖ్యంగా పనిచేసినటువంటి ఇద్దరు ముగ్గురులో ఎక్కువగా పార్టీ ఆఫీసు కార్యక్రమాలు కానీ, రూరల్ కానీ, టౌన్లో కానీ అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలని మరి నేను కూడా వారితోటి పాలు పంచుకొని అహోరాత్రులు వారితో కష్టపడి పనిచేశాం. చాలా మేధస్సు కలిగినటువంటి వాడు, ఎక్కడ కూడా ఎవరితోటి విభేదం అనేటువంటిది లేకుండా ఉన్నటువంటి వాడు. మరి అటువంటి ఎంఎస్ఎస్ కోటేశ్వరని ఈనాడు తెలుగుదేశం పార్టీ ఇంత వైభవంగా ఉన్నటువంటి టైంలో లేకుండా పోవటం అనేది మా అందరి దురదృష్టకరం. మేము ఇప్పటికీ కూడా ఆయన యొక్క స్ఫూర్తితో, ఆయన యొక్క ఆశయాలతో, ఆయన యొక్క మనస్తత్వం పరిస్థితిని బట్టి, ఆయన మనోభావాలకి చేదోడు వాదోడుగానే ఇప్పటికి కూడా మేము అందరం ఈ పార్టీలో నిరంకుశంగా ఏ నియోజకవర్గంలోకి వెళ్ళినప్పటికీ కార్యకర్తలుగా మేము నిఘంటువుగా క్రమశిక్షణతో, ఆయన నేర్పినటువంటి ఆ క్రమశిక్షణతోనే ఇక్కడ మేము పనిచేస్తున్నామని చెప్పేసి తెలియపరచుకోవడానికి చాలా సంతోషపడతా ఉన్నాను. డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారి వర్ధంతి సందర్భంగా వారి సేవల్ని గుర్తించుకుంటూ వారి ఘనమైనటువంటి నివాళి అర్పిస్తున్నాం. ఎలాంటి రాజకీయాలు ఉన్నా, ఎలాంటి రాజకీయ అభిప్రాయాలు ఉన్నా అందరినీ మనస్తత్వం ఆనాడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వ్యతిరేకంగా అనేక ఫ్రంట్లు కట్టేటువంటి సందర్భంలో ఈ పట్టణంలో ఉన్నటువంటి వామపక్షాలు సిపిఐ, సిపిఎం పార్టీలను కలుపుకొని ఒక విశాలమైన ప్రజాతంత్ర ఉద్యమాన్ని నిర్మించడంలో కోటేశ్వరరావు గారు అద్వితీయమైనటువంటి పాత్రని పోషించారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీ మంత్రిగా, ఎమ్మెల్యేగా అనేక సేవలు మంగళగిరి పట్టణానికి అభివృద్ధి కార్యక్రమాలు అందించినటువంటి చరిత్ర అయింది. ఏదైనా ఒక విషయాన్ని పట్టుకుంటే దాన్ని కడదాకా పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఆ విధంగా ప్రజల్ని కలుపుకుపోవటంలోనూ, పార్టీల్ని కలుపుకుపోవటంలోనూ, ఒక విశాలంగా ఆలోచించడంలోనూ ఆయనే సాటి అని చెప్పి సందర్భంగా తెలియజెప్తూ, మరి ఈ రోజున ఉన్న రాజకీయ వ్యవస్థ ఇవన్నీ చూసినప్పుడు చాలా మార్పులు రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారి 23వ వర్ధంతి సందర్భంగా మరి మంగళగిరి ఎంఎస్ఎస్ భవన్లో ఘనంగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయులు, అభిషులందరి సమక్షంలో ఘనంగా మరి ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. మరి ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారు తొలితరం డాక్టర్ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించిన తొలినామంలో మొట్టమొదటిగా శాసనసభలో 1983లో జరిగినాయి. 83లో మంగళగిరి నియోజకవర్గానికి సరైన అభ్యర్థి ఎవరంటే మరి డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారే అయితేనే సరైన అభ్యర్థి అని ఆనాడు మంగళగిరిలో ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా ఆలోచించి డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారిని మరి నందమూరి తారక రామారావు గారి దగ్గర తీసుకెళ్ళి ఆ రోజు మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయనకి సీటు ఇవ్వటం జరిగింది. మరి అప్పుడు మరి ఆనాటి అతిరథ మహారాజుల్లో రాయపాటి శ్రీనివాసరావు మరి ఆర్థికంగా అన్ని రంగాల్లో కూడా ఆయన పరిపుష్టి గల వ్యక్తిగా ఈ నియోజకవర్గంలో పోటీ చేయడం జరిగింది. ఆ టైంలో మరి డాక్టర్ గారు
మరి పోటీ చేసి గెలవటం జరిగింది. గెలిచిన తరువాత ఈనాడు కూడా చైర్మన్గా బాధ్యతలు ఇవ్వడం జరిగింది. తదుపరి ఎన్నికల్లో మరి కాంగ్రెస్ అభ్యర్థిగా సినీ నటి జమున మీద మరి పోటీ చేయడం జరిగింది. మరి ఆ రోజు కూడా రెండోసారి కూడా మరి భారీ ఓట్ల మెజార్టీతో ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారు జమున మీద మరి గెలవటం జరిగింది. ఆ వెంటనే మరి నందమూరి తారక రామారావు గారు, ఎన్టీ రామారావు గారు మరి డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారికి మంత్రివర్గంలో స్థానం కల్పించడం, మరి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా మరి ఆయనకి పదవులు అప్పచెప్పటం జరిగింది. మరి ఆయన 2 సార్లు పోటీ చేసి మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేసిన అటు ఉడా చైర్మన్ గాను ఇటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఈ మంగళగిరి నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా అంతకుముందు అనేక మంది ఈ మంగళగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. అయినా కూడా మరి మంగళగిరి నియోజకవర్గానికి మరి అభివృద్ధి చెందడానికి అన్ని రంగాల్లో కూడా అటు సీసీ రోడ్లు వేయడానికి కానివ్వండి, మంగళగిరి మంచినీరు తీసుకురావడంలో కానీ, కృష్ణా జలాలను తీసుకురావడంలో కానివ్వండి, మరి లిఫ్ట్ ఇరిగేషన్లో తీసుకొని రావడంలో కానివ్వండి, మరి ప్రాథమిక వైద్యశాలని మండలాల వారీగా తీసుకురావడంలో కానివ్వండి, అన్ని రంగాల్లో కూడా మంగళగిరిని మరి అభివృద్ధి పదంలో తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా మంగళగిరి బస్ స్టాండింగ్ హాస్పిటల్ 35 పడకల ఆసుపత్రిని కూడా తీసుకొని రావడం జరిగింది. ఇట్లా అనేక మంగళగిరిలో ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారి ప్రత్యేకమైనటువంటి ఆయన ముద్ర మంగళగిరి నియోజకవర్గంలో వేయటం జరిగింది. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఎక్కడ మరి ఆయన్ని అభివృద్ధిని మించి ఎవరు కూడా మరి అనేక మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా పనిచేసిన వ్యక్తులు కూడా వచ్చారు. అయినా కూడా డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారి అభివృద్ధిని దాటి ఎవరు కూడా అభివృద్ధి చేయలేదని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉంటా. మరి అంతేకాకుండా మరి ఈనాడు మా యువ నాయకుడు జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా ఐటీ విద్యాశాఖ మంత్రులు, మరి మంగళగిరి స్థానిక శాసనసభ్యులు మరి ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారి యొక్క ఆశయాలని పునిపుచ్చుకొని ఈ మంగళగిరి నియోజకవర్గాన్ని అన్ని విధాల మరి ఒక భారతదేశంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేదానికి మరి ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు ఆశయాల్ని నెరవేర్చడానికి కంకణబద్ధులై ఉండాలని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటా ఉంటా. మంగళగిరి చరిత్రలోనే తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారు 1983లో ఎమ్మెల్యేగా పోటీ చేయడం, రాయపాటి శ్రీనివాసరావు గారి మీద అత్యధిక మెజార్టీతో గెలవడం, తర్వాత కూడా జమున గారి మీద అత్యధిక మెజార్టీతో గెలవడం, ప్రత్యేకంగా ఆయన అంతకుముందే డాక్టర్ అయి ఉండి డాక్టర్గా ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి రూపాయికే వైద్య సేవలు అందించడం ఆయన గొప్పదనంగా చెప్పుకోవచ్చు. అలాంటి వ్యక్తిని మన మంగళగిరి నియోజకవర్గ ప్రజలు కూడా ఎన్నుకోవడం కూడా ఒక ప్రత్యేకత. అటువంటి సమాజ సేవ చేయడం అనేది ఫస్ట్ నుంచే ఉన్నది ఆయనకి. ఆ తర్వాత కూడా మినిస్టర్ అయిన తర్వాత అదేవిధంగా ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా దాన్ని కొనసాగిస్తూ ఏదైతే ఆసుపత్రి మన జనానికి కావాల్సిన వైద్య సేవలు అందించడానికి 30 పడకల ఆసుపత్రి ఏర్పడడానికి ఆయన సహాయ సహకారాలు అందించారు. తర్వాత లిఫ్ట్ ఇరిగేషన్ ఒకటి, బస్ స్టాండ్ ఒకటి, ఇంకా కృష్ణా జలాలు రావడానికి కూడా ఆయన సహాయ సహకారాలు అందించారు. తర్వాత ఆయన ప్రత్యేకంగా ఒక కాలనీ ఏర్పాటు చేసి ఆ కాలనీకి కావాల్సిన సదుపాయాలన్నీ ఏర్పరచడం కూడా ఆయన ప్రత్యేకత చూపించుకున్నారు. ఇలాంటి చరిత్ర ఉందంటే కేవలం ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తుంటేనే చరిత్రలో నిలిచిపోతారనే దానికి నిదర్శనమే ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారు. అదేవిధంగా ఇప్పటి రాజకీయ నాయకుడు మన నారా లోకేష్ గారు కూడా అదేవిధంగా ఏ విధంగా జనానికి సహాయపడగలను పార్టీలకు అతీతంగానే ఉద్దేశంతో ఇప్పటికీ చేస్తున్నారంటే తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం. ఆ గొప్పతనాన్ని ప్రతి ఒక్కళ్ళు ఆ పార్టీలో నిలబడిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు, అలానే ప్రతి ఒక్కళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా వాళ్ళ మనసులో అలానే ప్రవర్తన ఉంటుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ అంటేనే ప్రజలకు సేవ చేసే పార్టీ అని చెప్పేసి తెలుసుకోవడానికి చెప్పడానికి కూడా నేను గర్వపడుతున్నాను. ఆయన ఈనాటికి ఏనాటికి మర్చిపోని స్థితిలో తెలుగుదేశం ప్రజలు, మంగళగిరి నియోజకవర్గ ప్రజలు ఉన్నారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఆయన ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మంగళగిరి బస్ స్టాండ్లు కానీ, గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, అలాగే ఎంతోమందికి ఉపాధి కల్పించి ఒక నిజాయితీగా రోజున ఆయన పనిచేసిన తీరు మా లాంటి వాళ్ళందరికీ కూడా ఆదర్శం. అలాగే మనందరికీ ఆదర్శంగా
మనం భావించాలి. అలాగే మంగళగిరి మన యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారు కూడా అదే స్ఫూర్తితో తన భవిష్యత్తును కూడా పరంగా పెట్టి ఈ రోజున మంగళగిరిలో ఒక నిబద్ధతతో ప్రజలతో నేను ఉంటాను అని చెప్పి ఈ రోజున ఇక్కడ నిలబడి ఆయన భారీ మెజార్టీతో ప్రజలందరూ ఆశీర్వదించిన తీరులో గెలిచిన మరుక్షణం నుంచి కూడా ఆయన మంగళగిరి కోసం ఏం చేయాలి అని చెప్పి ఒక తపంతో ఆయన పనిచేస్తున్న తీరు నిజంగా మనం అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలి. దేనికంటే ఎంతైనా కానీ మనకి ఎమ్మెల్యే అవ్వచ్చు, ఆయన రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు మనకి ఇక్కడ ఉండి మనందరికీ ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్ దూరంలో అందుబాటులో ఉండి ఈ రోజున చేయడం మనం నిజంగా మనందరి అదృష్టం. దీన్ని మనం ఉపయోగించుకొని ప్రజలకి బాసటగా, అలాగే ఏదైతే డాక్టర్ రమేష్ కోటేశ్వర గారు మంగళగిరిలో ఆ రోజు పార్టీ ఆఫీస్ పెట్టినప్పుడు కూడా అందరి దగ్గర విరాళాలు తీసుకొని దాంట్లో మా నాన్నగారు కూడా ఆ రోజు టౌన్ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీలో ఆయన కూడా దాంట్లో భాగస్వామ్యం అయ్యారు ఆ రోజున. ఇవన్నీ కూడా అంటే ఒక నిజాయితీ అయిన రాజకీయం ఆ రోజున జరిగేది. కానీ గత ప్రభుత్వం మనం చూసాం, ఎక్కడెక్కడ గతం లెగిస్తే ఆ గదాన్ని నొక్కేయడం, అలాంటి పరిస్థితులు చూసాం. కానీ ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలో వచ్చాక ఏదైనా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే మన నాయకుడు లోకేష్ బాబు గారు కానీ ఎక్కడా కూడా మనం ఏదో కక్షపూరిత రాజకీయాలు మనం చేయకూడదు. నిజంగా అలా చేస్తే ఈ 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు కూడా సరిపోదు. మనం డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టాలి, ముఖ్యంగా దాని మీద మనం ప్రయాణం చేయాలని చెప్పి ఆయన ఈ కూటమిలో నిజాయితీలు అందరూ చెప్తా ఉన్నారు. మనమంతా కూడా దానికి అనుగుణంగా మనం ప్రయాణం చేసి మనం వెళ్ళాలని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరి తరఫున, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరఫున, మా జనసేన పార్టీ తరఫున డాక్టర్ రమేష్ కోటేశ్వర గారికి గమ్యం నిలవాలనిపిస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. అన్న ఎన్టీ రామారావు గారు సమాజమే దేవాలయం ప్రజల దేవుడు పార్టీ 1982లో స్థాపించి 1983లో మనకి పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత అన్న ఎన్టీఆర్కే దక్కింది. మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ఏతర ప్రభుత్వంలో 294 నియోజకవర్గాల్లో అన్నగారి ప్రీతమ శిష్యుడిగా మాదాల సాంబశివ కోటేశ్వర సీట్ ఇవ్వటం, అత్యధిక ఓట్ల మెజార్టీతో మంగళగిరిలో గెలుపొందటం, 83, 85 2 పర్యాయాలు కూడా చైర్మన్ గా, శాసనసభ్యుడిగా, మంత్రిగా, చిరపతులుగా నిలిచినటువంటి డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వర లేని లోటు తీరిందని మనవి చేసుకుంటూ, మరి అదే విధంగా యువనేత మరి నారా లోకేష్ గారు మరి చరిత్రాత్మక విజయం సాధించాలంటే ఎంఎస్ఎస్ కోటేశ్వర నియోజకవర్గం చేసినటువంటి ఘనత పేద బడుగు బలహీన వర్గాలు అన్ని సామాజిక వర్గాలకు ముందు తీసుకున్నటువంటి మహా మనిషి, మరుపురాని మనిషి, అన్ని సామాజిక వర్గాల పేదల ఆశించే డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వర ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఎంఎస్ఎస్ కోటేశ్వర ఎన్టీఆర్ అనుచరగలడం పార్టీకి అంకిత భావంతో పనిచేస్తా ఉంది. ఘనంగా ఈ కార్యక్రమం చేసిన ఎంఎస్ఎస్ అభిమానులకి, అన్నగారి అభిమానులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకోవడం. జై హింద్. ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారి 23వ వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆయన నందమూరి తారక రామారావు గారి పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా మంగళగిరి నుంచి గెలుపొంది ఆరోగ్య శాఖ మంత్రిగా ఆయన సేవలు అందిస్తూ నిరంతరం మంగళగిరి ప్రజలకి ఏ రకంగా ఆయన అందరి మనిషి అని అనిపించుకున్నారో ఈరోజు మా నారా లోకేష్ గారు కూడా వైద్య రంగంలో కానీ అన్ని రంగాల్లో విద్యా ఐటీ శాఖ మంత్రిగా ఉండి ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ఆయన స్ఫూర్తిగా తీసుకున్నారు కూడా తనదైన శైలిలో మంగళగిరి అభివృద్ధి నియోజకవర్గాన్ని ఆంధ్ర రాష్ట్రంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి సాయశక్తులు కృషి చేస్తున్నారు. ఈరోజు విద్యారంగంలో కూడా ఆయన ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పటి నుంచి ఏ సమస్య వచ్చినా ఆయన దృష్టికి ప్రజా దర్బార్ పేరుతో ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ నిరంతర సేవ చేస్తున్నారు.